జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈరోజు కూడా మనం మరణం గురించి ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మరణం ఏర్పడుతుంది, కానీ అది సాధారణంగా రావడం లేదు. ఆయుష్కాలం ఎప్పుడు పూర్తయిపోతుందో అప్పుడే ఎవరికైనా మరణం ఏర్పడేది. మనిషి అనేవాడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే అతడి ఆయుష్కాలాన్ని తెచ్చుకుంటాడు. ఈ ఆయుష్కాల ఫలం అతని శ్వాసాడే ఆధారం వల్లనే అది కుదరడం ఏర్పడుతుంది. ఈ అకౌంట్ ఫిక్స్ చేసి అతడు తీసుకొస్తున్నాడు. ఎన్ని లెక్కించే వరకు ఈ శ్వాస ఉంటుందో, అంటే పుట్టిన దగ్గర నుంచి అతను చనిపోయే వరకు ఈ లెక్కింపు ఉంటుంది. చివరి శ్వాసను ఈ అకౌంటు ఫిక్స్ చేసే తీసుకుని వస్తాడు. ఇది ఏళ్ల తరబడో లేక నెలల తరబడో అతడు తీసుకురావడం లేదు, కానీ శ్వాస అకౌంట్లోనే అతడు తీసుకొస్తాడు. ఈ యోగులందరూ ఏం చేస్తారంటే చాలా బలమైన ఊపిరి తీసుకుని తమ శ్వాసను తక్కువగా చేసి వీళ్ల ఆయుష్ని పెంచుకునేలా చేసుకుంటారు. కానీ ఇది యోగుల చేతిలో ఉన్నా ఇది అందరు యోగులు చేయడం లేదు. ఇప్పుడు దీన్నే మీరు చేయదలుచుకున్నా ఖచ్చితంగా వీలు కాదు. ఎన్నో జన్మలుగా వీళ్లు యోగ సాధన చేస్తూ వస్తున్నారు. వీళ్లే దీన్ని చేయడం వీలవుతుంది. నిజంగా చూస్తే ఇందులో అంత స్వతంత్రమైన కంట్రోల్ ఏవీ లేదు. ఇది అందరూ చేయాలనుకున్నా జరగదు. ఇందులో యోగులందరూ ఏం చెప్తున్నారంటే అది ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఆయుష్ని సాగదీస్తూ ఉంటుంది. వాళ్ళు దానికి తగినట్టే ఆరోగ్యంగా ఉంటారు. ఈ యోగం ఈ మార్గంలోనే సాధ్యం. సాధారణ మనుషులకు ఎంత ఆయుష్ ఉంటుందో, అంటే వాళ్ళు ఎంత శ్వాస తీసుకోగలరో దాని ఆధారం వల్లనే అది మీకు ఏర్పడుతుంది. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అప్పుడు మన శ్వాస చాలా వేగంగా ఉంటుంది. ఆ సమయంలో ఎన్నిసార్లు శ్వాసను వేగంగా పీల్చుకుంటామో అంతగా ఆయుష్ తక్కువ అవుతుంది. ఎన్నో ప్రసంగాల్లో, అంటే చాలా విషయాలు వినేటప్పుడంతా శ్వాస చాలా ఎక్కువగా అవుతుంది. సీరియస్ అయిన విషయాలు మాట్లాడేటప్పుడు శ్వాస చాలా ఎక్కువ అవుతుంది. ఈ శ్వాస మనకు బాగా ఎక్కువైనందువలన ఈ ఆయుష్ అనేది చాలా చాలా తక్కువ అవుతుంది. ఇటువంటి విషయాలు తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళ ఆయుష్ చాలా తక్కువగా అవుతుంది. కోపం అనేది వస్తే లోపల నుంచి శ్వాస ఎక్కువగా వస్తుంది. కోపం, మోహం, మదం, ఆశ్చర్యం, ఆశ, ద్వేషం టైపులో శ్వాస ఎక్కువగా ఉంటుంది. ఈ అన్ని విషయాలు మన ఆయుష్ని తక్కువ చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఎంతగా మీరు ఆరోగ్యంగా ఉన్నా, నడి ప్రాయంలో ఉన్నా, మంచి స్థితిలో ఉన్నా, మీ నార్మల్ అకౌంట్ మీ శ్వాసను మీరు తీసుకుని వచ్చినదే. ఆ లెక్క ప్రకారమే మీ మరణం అనేది జరగడం సంభవిస్తుంది. ఈ విధంగానే మరణం అనేది మనం తీసుకొచ్చే ఆయుష్ కర్మఫలం లెక్క ప్రకారమే అన్నీ జరుగుతాయని చెప్పొచ్చు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు 2-3 సార్లు బైపాస్ చేయించుకుని ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళు బతికే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఆయుష్ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొందరు ఎన్నో విధాలా ట్రై చేస్తారు జీవించడం కోసం. పెద్ద పెద్ద దేశాలు, అమెరికాకు వెళ్లి పెద్ద డాక్టర్లకు చూపించుకుని ఆపరేషన్ చేయించుకుంటారు, కానీ ఆపరేషన్ టేబుల్ మీదే జీవితం అంతమైపోతుంది. ఇదంతా ఆయుష్ కర్మ ఫలమే. మనం ఎంత ఆయుష్కాల ఫలాన్ని తెచ్చుకుంటామో దానికి తగ్గట్టుగానే అంతా జరుగుతుంది. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. కొందరి ఆయుష్ కర్మ ఫలం పూర్తయి ఉండదు. వాళ్ళు కోమాలోకి వెళ్లి 5 ఏళ్లు లేదు 10 ఏళ్లు కూడా వాళ్ళు మంచం మీద పడిన వాళ్ళు పడినట్టుగానే ఉంటారు. అదేవిధంగా మనం చాలా మందిని చూస్తుంటాం. ఎందుకు? నిజం చెప్పాలంటే వాళ్ళు మరణానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళ ఆయుష్కాల ఫలం ఇంకా పూర్తి కాలేదు, కర్మానుసార ఫలం ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళ ఆయుష్ కర్మ ఫలాన్ని ముగించడం కోసమే వాళ్ళు ఇంకా బతికే ఉంటున్నారు.
అంటే ఇదంతా ప్రకృతి చర్యనే. ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకునే అవకాశం లేదు. కట్టుబడి ఉండాలనే కండిషను కూడా లేదు. ఎవరైనా ఇప్పుడు నా ఆయుష్ని పెంచగలను అని చెప్పినా, లేదా ఆయుష్ కర్మఫలాన్ని తక్కువ చేసి చూపిస్తానని చెప్పినా, లేదా చనిపోతానని చెప్పినా ఖచ్చితంగా అవన్నీ జరగని విషయాలే. ఊరికే నోటితో చెప్పొచ్చు, కానీ ఎంత ఆయుష్ కర్మఫలాన్ని తెచ్చుకుంటామో అదే విధంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకుంటాను అని కూడా చెప్తుంటారు. వాళ్ళు నీళ్లలో దూకేటప్పుడు అటు ఇటు ఒకసారి చూసుకుంటారు. చివరకు వాళ్ళు వచ్చి కాపాడతారు. వాళ్ళు చనిపోవాలని అనుకున్నా అది వాళ్ల వల్ల సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ఈ విధంగా చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు పట్టుకెళ్లి జైల్లో పడేస్తారు. మరణం అనేది మీ చేతుల్లో లేదు. మనశ్శాంతిగా చావడానికి వీలు కాదు. మీ ఆయుష్ కర్మఫలం పూర్తయితేనే మీరు చనిపోవడానికి వీలవుతుంది. ఇంకా చెప్పాలంటే ఎవరి ఆయుష్కాల ఫలం పూర్తవుతుందో అప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆత్మహత్యకు పూనుకుంటారు, లేదా ఆ ప్రయత్నం చేయరు. ఇదంతా ఆయుష్కాల ఫలమే. ఒక సోదరి ఉండేది. ఆవిడ చెప్పింది, నన్ను కలుసుకోవాలని వచ్చినప్పుడు ఆవిడ చెప్పింది, నేను 2 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానంది. ఎందుకన్నాను, ఆవిడ ఒక అబ్బాయిని లవ్ చేసిందట. కానీ వాళ్ళ నాన్న అతనికి పెళ్లి జరిపించడానికి సిద్ధంగా లేడట. అప్పుడు ఈవిడేమందంటే, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని అంది. కాని వాళ్ళ నాన్న ఈవిడ్ని బాగా తిట్టారు. తనని రూంలో పెట్టి తాళం వేశాడు. అతన్ని చూడ్డం, మాట్లాడడం, ఫోన్లు అన్నీ కట్ చేశాడు. తర్వాత చివరికి ఈవిడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. 2 సార్లు ఆత్మహత్య నుంచి ఆవిడ తప్పించుకుంది. వెంటనే ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆవిడ్ని కాపాడారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చాలా చాలా జాగ్రత్తగా ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉండేవాడు. చివరకు ఏమైందంటే, తను ఇంట్లో నుంచి పారిపోయి తన లవర్ని ఆవిడ పెళ్లి చేసుకుంది. మన ఇష్టానికి చావాలంటే కుదరదు. మన ఆయుష్కాల ఫలం పూర్తయితేనే మనం మరణించగలం. కొందరిని మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది హత్య చేయబడి చనిపోతుంటారు. కానీ చాలామంది హత్య చేయడానికి వస్తుంటారు. వాళ్ళు లేరని చెప్తే వాళ్ళు వేరే ఎవరిని చంపుతారు? ఇప్పుడు ఈ ప్రపంచంలో చూసామంటే, సద్దాం హుస్సేన్ విషయం గురించి తీసుకుంటే, ఆయన్ని హత్య చేయడానికి ఎన్నో బాంబులు, ఎన్నో ప్లాన్లు, ఎన్నో మిసైల్స్ ఏవేవో జరిగాయి. పెద్ద పెద్ద దేశాలన్నీ ఆయన్ని పట్టుకుని హత్య చేయాలని తప్పించేవారు, ప్రయత్నాలు కూడా చేశారు. కానీ చంపలేకపోయారు. ఆయన ఆయుష్కాల ఫలం పూర్తయ్యాకే ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా చూడండి, ఒసామా బిన్ లాడెన్ని చంపడం కోసం, ప్రాణాలతోనో లేక శవాన్నో పట్టుకోవడం కోసం ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ అతని ఆయుష్కర్మ ఫలం ఉండగా ఇది జరుగుతుందా లేక పట్టుకోగలరా అనేది తెలియడం లేదు. ఒకవేళ అతని ఆయుష్ కర్మఫలం పూర్తయిందంటే తనను ఇతరులు పట్టుకుంటారేమోననుకుని భయంతో అతనే ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. అన్నీ అతని ఆయుష్కాల ఫలాన్ని అనుసరించి ఉంటుంది. అంతే తప్ప ఎవరెవరో ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ చివరకు గెలువగలిగేది ఆయుష్ కర్మఫలమే. కర్మఫలం అనేది పూర్తయితే ఎవరూ దాని నుంచి తప్పించుకోవడానికి వీలు కాదు. ఆయుష్ కర్మఫలం ఎక్కువగా ఉంటే ఎవరూ హత్య చేయడం వీలు కాదు. ఇదే ఆయుష్ కర్మఫలం సిద్ధాంతం అని చెప్పొచ్చు. ఎందరో డాక్టర్లు చెప్తుంటారు. ఒక డాక్టర్ నేను అమెరికాలో ఉన్నప్పుడు వచ్చి చెప్పాడు. ఆయన టీవీలో మన ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండేవాడట. వాళ్ళ అమ్మ, ఆయన భార్య కూడా వచ్చారు. అప్పుడు నా ప్రోగ్రాం ఒక పెద్ద హాల్లో సత్సంగం జరుగుతూ ఉంది. అక్కడికి వచ్చారు. వచ్చి చాలాసేపు కూర్చుని సత్సంగాన్ని విన్నారు. కానీ చాలా డీప్రైజ్డ్గా ఉన్నారు. ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారు. ఆ తర్వాత ఆయన భార్య నా దగ్గరకొచ్చి మాట్లాడింది. ఆయన ఖచ్చితంగా మీతో మాట్లాడరు, కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నా భర్త చాలా ఎక్కువ డిప్రెషన్లో ఉన్నారు. చాలా ప్రతిభగల డాక్టర్, చాలా విజయవంతమైన డాక్టర్, ధార్మిక విషయంలో చాలా ఉదారం గలవారు, చాలా సాత్వికంగా ఉంటారాయన. కానీ ఆయన జీవితంలో ఒక పెద్ద ఆత్మ వచ్చింది. ఆయన దానికి బాగా డిప్రెషన్ అయ్యారు. ఆయన జీవితంలో అప్పుడు ఏం జరిగిందని అడిగాను. అప్పుడు ఆవిడేమందంటే, 2 నెలలకు ముందుగా వాళ్ల నాన్న ఇండియాలో ఉండేవారు. సడన్గా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన
చనిపోయారు. మేజర్ హార్ట్ అటాక్, ఒక స్ట్రోక్లో వచ్చింది. ఫస్ట్ అండ్ లాస్ట్. వెంటనే చనిపోయారు. కొడుకు డాక్టర్, ఒకే కొడుకు. ఇక్కడ అమెరికాలోనే ఉండేవాడు. మేమందరం ఇక్కడే అమెరికాలోనే ఉండేవాళ్ళం. అతడు అక్కడ అమ్మతోనే ఉండేవారు. ఈ విధమైన విషయం తెలిసిన వెంటనే ఆయనకు పెద్ద షాక్ తగిలింది. విషయం తెలిసి ఇండియాకు వచ్చి చేయవలసిన కార్యాలన్నిటినీ ఆయన చేశారు. కానీ బాగా డిప్రెషన్లోకి వెళ్లారు. ఆ తర్వాత అమ్మను మేము ఇక్కడికి తీసుకొచ్చాం. కానీ ఆయన ఇప్పటికీ డిప్రెషన్లోనే ఉన్నారు. ఆయన ఎటువంటి పని చేయలేకపోతున్నారు. ఆయన ప్రొఫెషన్ కూడా చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. ఆ తర్వాత డాక్టర్ని కలిసి విషయం ఏంటని అడిగాను. మీరు ఎందుకని సడన్గా ఇలా అయ్యారు, ఏం జరిగిందని అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు, నాకు ఒక విషయం గురించి చాలా బాధగా ఉంది. మా నాన్నని నేనెంతో గొప్ప డాక్టర్నై ఉండి కూడా ఆయన కాపాడలేకపోయాను. ఒకవేళ నేను మా నాన్నతో కలిసి ఇండియాలోనే ఉండుంటే ఖచ్చితంగా ఆయన్ని నేను కాపాడుకోగలిగేవాణ్ణి అని చెప్పారు. అప్పుడు నేను ఓదారుస్తూ, డాక్టర్, ఈ విధంగా జరగలేదంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్క డాక్టర్ తండ్రి కూడా చనిపోడు కదా. ఈ డాక్టర్కి నాన్న చనిపోయాడు, ఈ డాక్టర్కి తాతయ్య చనిపోయాడు, ముత్తాత చనిపోయాడు, అందరూ చనిపోయారు. ఎవ్వరూ చావాలనే వరాన్ని కోరి తెచ్చుకోరు కదా. మరణం మనం పుట్టినప్పుడే నిశ్చయించబడుతుంది. ఎవరికైనా ఎంత ఆయుష్కర్మ ఫలం ఉంటుందో అంతవరకే జీవించే అనుమతి ఉంటుంది. ఇప్పుడు ఒకరి ఆయుష్కర్మ ఫలం పూర్తయిందంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి చర్యల్లోనూ ఈ విధి అనేది ఎవరి కంట్రోల్లోనూ ఉండదు. ఈ మరణం అనేది జరిగి తీరుతుంది. సరే, మీరు డాక్టర్ కదా, మీ ట్రీట్మెంట్ వల్ల ఎవ్వరూ చనిపోలేదా అని అడిగాను. అందర్నీ ప్రాణాలతో బతికించారా? ఎంతో మంది డాక్టర్లు చెప్పేదొకటే. మా దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేం విలువైన మందులు ఇచ్చి పేషెంట్స్ని ఆపద నుంచి కాపాడతాం, వెంటనే వ్యాధి ఏంటనేది కనిపెట్టి వాళ్ళను కాపాడతాం. అలాంటి ట్రీట్మెంటు చాలా వేగంగా జరుగుతుంది. అంత ఫాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ మరణం నుంచి అతడు తప్పించుకుంటాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, చూడండి, మీకు ఆయన కాపాడగలిగే శక్తి ఉంటే ఆయన్ని కాపాడుండొచ్చు కదా. ఒకవేళ ఇటువంటి చిన్న ఒక నీడిల్ కూడా మీకు దొరక్కపోయి ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి చూద్దాం. అలాగే మీరు ఉన్న చోటనే స్తంభించిపోవలసిందే. అందువల్ల ఏమీ చేయడానికి వీలు కాదు. మీరు ఎంత హుషారుగా ఉన్నా, ఎంత తెలివైన వారుగా ఉన్నా, వీటన్నిటిపైన విధి అనేది ఒకటి ఉంది కదా. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్, సో మెనీ ఫ్యాక్టర్స్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఏదో మనమే చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటాం. మనిషి నైజమే అది. అంటే మనిషి స్వభావం అని చెప్పొచ్చు. అంటే క్రెడిట్గా ఉంటే తన మీద వేసుకుంటాడు, డిస్క్రెడిట్ ఇతరుల నెత్తిని రుద్దేస్తాడు. పేషెంట్ బతికాడంటే డాక్టర్ ఏం చెప్తాడు, నేనే కాపాడానని చెప్తాడు. ఆయనకి ఏంటనేది కనిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది బతికి బయటపడ్డాక. కానీ చనిపోయాడంటే డాక్టర్లు ఏం చెప్తారంటే, మీరు 5 నిమిషాలకు ముందు తీసుకుని వచ్చుంటే ఖచ్చితంగా మేము కాపాడగలిగేవాళ్ళం అని చెప్తారు. మీరు కొంచెం లేటుగా వచ్చారు, మీ వల్ల కాపాడలేనట్టయితే మరి ఎందుకని మీరు పేషెంట్ని చనిపోయేలా చేశారు? వచ్చిన పేషెంట్ చనిపోయి మీ దగ్గరకు వచ్చుంటే సరే, కానీ అతడు ప్రాణాలతోనే వచ్చాడు కదా, మరి మీ శక్తిని ఎందుకు ఉపయోగించలేదు? కానీ ఎవ్వరూ ఎప్పుడూ కాపాడడం వీలు కాదు. ఇది అంతా భ్రమ, ఇది అంతా అహంకారమే. అతని ఆయుష్కర్మ ఫలం ఎంతో ఆ లెక్క ప్రకారమే అన్నీ జరుగుతుంటాయి. నన్ను కలుసుకోవడానికి ఒక అబ్బాయి వచ్చాడు. వాడికి 12 ఏళ్లు. వాడు స్కూలుకి వెళ్లే సమయంలో వాడి దగ్గరున్న సైకిల్ మీద వెళ్లేవాడు. రోజు నన్ను కలుసుకోవాలని 10 నిమిషాలు వచ్చి నాకు నమస్కారం చేసి తర్వాత వెళ్లేవాడు. వాడు దాన్ని ఒక నియమంగా దినచర్యగా పెట్టుకున్నాడు. ఒకసారి వాడు రోజులాగే స్కూలుకి సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. అప్పుడు దారిలో వాణ్ణి ఒక ట్రక్కు గుద్దేసి వెళ్ళిపోయింది. వాడి కడుపు మీద ఆ ట్రక్కు వీలెక్కేసింది. వాడికి పాపం చాలా
బలమైన గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయాడు. వాడి శరీరంలో అన్ని చోట్ల ఫ్రాక్చర్ అయింది. వాడికి లోపల ఇంటర్నల్ ఆర్గనెస్ విపరీతంగా బాధ పెట్టాయి. వాడు యూరిన్కి వెళ్లడానికి కూడా కష్టమైంది. డాక్టర్లందరూ ఇక మీదట ఈ కుర్రాడు బతకడం చాలా కష్టమని చెప్పారు. చాలా సేపటి వరకు వాడు ఎవరి పిల్లాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడనేది అక్కడ ఎవరికీ తెలియకుండా పోయింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఇమీడియట్గా వాడికి అన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చారు. కానీ డాక్టర్లు మాత్రం నమ్మకాన్ని కోల్పోయారు. బతకడం కష్టమని చెప్పారు. ఆ తర్వాత వాడి తల్లిదండ్రులు కనిపెట్టి ఇక్కడికొచ్చి దేవుణ్ణి ప్రార్థించారు. ఎంతో వేడుకున్నారు. ఏవేవో చెప్పారు. ఎప్పుడైతే ఈ వైద్యం పనికిరాదని చెప్పారో అప్పుడు ప్రార్థనే మనకు వైద్యం. ఇందులో వాడి ఆయుష్కర్మఫలం ఎలాంటి తేడా ఉండదు. మనక్కూడా ఒకలాంటి మనశ్శాంతి లభిస్తుంది. భగవంతుడు మనల్ని అన్యాయం చేయడనే నమ్మకంతో మనం ఇది చేస్తున్నాం. కాని భగవంతుని చేతుల్లోనూ ఏమీ లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వేటగాడి బాణం తగిలే కదా ఆయన కూడా చనిపోయాడు. ఆయనకి ఎలాంటి వైద్యం చేయలేదు కదా. ఆయనకే ఆయన చేసుకోలేకపోయాడే. ఇందులో భగవంతుడు కూడా ఏమీ చేయడానికి లేదు కదా. వారి వారి ఆయుష్కర్మఫలం ప్రకారమే అన్నీ జరుగుతాయి. కానీ ఈ అబ్బాయి ఆయుష్కర్మఫలం చాలా గట్టిగా ఉంది. అందువల్ల వాడు కొద్ది కొద్దిగా క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడ్డాడు. కొన్నాళ్లకు వాడికి నయమైంది కూడా. ఇప్పుడు వాడికి పెళ్లి కూడా జరిగింది. వాడి కెరీర్లో కూడా చాలా హాయిగా ఉన్నాడు. డాక్టర్లు కూడా చేత కాదని వీడింక బతకడని చెప్పిన కుర్రాడు ఆయుష్కాల ఫలాన్ని అనుసరించి క్రమంగా కోలుకున్నాడు. అందువల్ల చనిపోవడం, బతకడం ఇదంతా ఆ పేషెంట్ ఆయుష్ కర్మఫలం ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా అతడు బతకడానికి అవకాశం ఉంది. ఇంకో విధంగా చూస్తే ఆ డాక్టర్ కర్మానుసారం అతనికి పేరు ప్రతిష్టలు రావాలనుంటే ఆ డాక్టర్ వల్ల అతడు తప్పకుండా బతికేవాడు. ఈయన కాపాడాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ డాక్టర్ వాళ్ళ నాన్న చనిపోయినందువలన చాలా డిప్రెషన్లో ఉండిపోయారు. ఆ తర్వాత నేను ఆయన్ని నోటుకొచ్చినట్టు తిట్టాను. నువ్వు ఎంతో గొప్ప చదువు చదివావు, కానీ ఈ విధంగా మీకేమీ అర్థం కాకుండా ఉందే అని నేను అడిగాను. మరణం నుంచి ఎవ్వరినీ కాపాడడం వీలు కాదని తెలియదా? వేదాంతం తెలుసునని చెప్తారు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. ఈ విషయాలన్నీ చూసేటప్పుడు మీకేమీ అర్థం కాదా? ఎవరినైనా కాపాడగలిగే శక్తి ఏ ఒక్కరికి ఖచ్చితంగా ఉండదు. ఆయుష్ కర్మఫలం ముగిసిందంటే అందరూ చనిపోవాల్సిందే. ఒకవేళ చనిపోయినా శరీరమే కదా, ఆత్మకు అంతమే లేదు కదా. అంతం లేనిది, అది ఎప్పుడూ చావదు. ఈ ఒక్క విషయాన్ని డాక్టర్ బుర్రలోకి నేను కష్టపడి ఎక్కించాను. డిప్రెషన్ నుంచి అతడు చాలా త్వరగా బయటపడ్డాడు. ఆ తర్వాత జ్ఞానదీక్ష తీసుకున్నారు. సంతోషంగా ఉన్నారు. తర్వాత రోజు దినచర్యల్ని ఆయన చూసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా తప్పుడు విషయం అతని మనసులోకి వెళ్ళిందంటే, తప్పుడు ఉద్దేశం కలిగినా అతడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడనేదే తెలీదు. డిప్రెషన్లోకే కదా వెళ్లేది. ఇదే విధంగా మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకున్న అప్పుడు డిప్రెషన్ నుంచి మనం బయటికి రావచ్చు. మనం తప్పుడు దారిలో వెళుతూ ఉన్నా అప్పుడు మనం సరైన దారిలో వెళ్ళనవచ్చు. ఇదంతా అర్థం చేసుకునే విషయమే కదా. విషయం అర్థం చేసుకుంటే ఎప్పటికైనా చాలా మంచిది. ఆయుష్ కర్మఫలం ఏంటంటే ఎవరిని మనం గుర్తించలేం. జైన్ ధర్మాల్లో చూసామంటే భగవాన్ 23వ తీర్థకరుడుగా ఉండేవాడు. ఆయన గురించి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. పార్ష్నా భగవాన్, అతని పెద్ద అన్నయ్య కూడా 10 జన్మల వరకు పగతో అభినందిస్తూ వచ్చాడు. ఈ పగ వేరే ఎటువంటి కారణం వల్ల లేదు. చాలా సాధారణ విషయం గురించే జరిగింది. 10 జన్మలకు ముందు ఇద్దరూ సోదరులుగా ఉండేవారు. పెద్ద అన్నయ్య పేరు కమట్, ఈయన పేరు భాషణ. పెద్ద అన్నయ్యకి చిన్న తమ్ముడి భార్యకి అక్రమ సంబంధం ఉందని క్రమంగా ఏర్పడడం మొదలైంది. చిన్న తమ్ముడు సాత్వికంగా ఉండేవాడు, భక్తిగా ఉండేవాడు, సాధువులతోనే ఎప్పుడూ ఉండేవాడు. ఏదీ తెలీదు. కానీ ఒకరోజు తన అన్నయ్య తన భార్య ఇద్దరూ కలిసి ఉండగా పట్టుకున్నాడు. వెంటనే అతడు తట్టుకోలేనంతగా దుఃఖం కలిగింది. వెంటనే అతనికి అహంకారం ఏర్పడింది. ప్రతీకార వంచ తలెత్తింది. తన తండ్రి రాజుగారి దగ్గరికి వెళ్లి అన్నీ ఆయనతో చెప్పాడు. ఆ ప్రియమైన తండ్రి న్యాయాన్నే చెప్పాడు. తన పెద్ద కొడుకుని
దేశం నుంచి బహిష్కరించారు. ఇక మీదట ఈ దేశంలో నువ్వు ఉండకూడదని బహిష్కరించారు. అప్పుడు పెద్ద సోదరునికి తీవ్రమైన ప్రతీకార వాంఛ కలిగింది. నా తమ్ముడి మీద ఉండే పగను నేను వదిలిపెట్టను. ఇతనికి ఉన్న ఈ ద్వేషం కొద్ది రోజులు కాదు, అతని 10 జన్మల్లోనూ అతని తమ్ముడి మీద పగతోనే ఉన్నాడు. నేను వదిలిపెట్టను అన్నాడు. అందువల్ల 10 జన్మల వరకు ఈ ప్రతీకారం సాగింది. ఈ పార్షణ భగవాన్గా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి సాగుతూ వచ్చింది. పార్షణ భగవాన్ పూర్తి ధ్యానంలో ఉన్నాడు. ఆయన రోజు ఉండే ధ్యానంలోనే ఆ రోజు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన పెద్దన్నయ్య ఎంతో తపస్సు చేసి దైవశక్తిని పొందాడు. అప్పుడు ఆయన బయటికి వెళ్లి ఏదో ఒక చోట ఆవేశానికి లోనయ్యాడు. ఇక్కడ మాత్రం ఎందుకు నా రక్తం ఇలా ఉడికిపోతోంది? ఖచ్చితంగా నా విరోధి ఎవరైనా ఉండుండాలి. కిందకు చూస్తే పార్షణ భగవాన్ కనిపించాడు. ధ్యానంలో ఉన్నాడు. వెంటనే అతనికి ప్రతీకారం ఎక్కువైంది. పైనుంచి ఆయన మీద పెద్ద రాళ్లన్నీ ఆయన మీదకు విసిరివేశాడు. పెద్ద పెద్ద బండలన్నీ విసరడం ప్రారంభించాడు. ఆ తర్వాత వర్షాన్ని కురిపించాడు. అప్పుడు పడ్డ వర్షం వల్ల నీళ్లు అతని కంఠం వరకు వచ్చాయి. చనిపోయే స్థితి కూడా కలిగింది. ఆ సమయంలో దేవలోకం నుంచి తల్లి వచ్చింది. అది ఎందుకంటే గత జన్మలో అంటే భగవాన్ పార్షణ మరణ సమయంలో నౌకర్ మంత్రాన్ని అతడి చెవిలో చెప్పి ఆమెకు ముక్తిని కలిగించాడు. దైవకృప వల్ల ఆవిడ పుట్టుక జరిగింది. అందువల్ల ఆవిడ వచ్చి ఈయన్ని కాపాడుతుంది. పద్మావతి తల్లి భగవాన్ తామరలో కూర్చోబెట్టుకుని ఎత్తుకుంది. నీళ్ల నుంచి కాపాడి పైన నాగేంద్రుని రూపంలో వచ్చి తలపైన ఉండి అతన్ని కాపాడుతుంది. తర్వాత భగవానికి ఏమీ జరగకూడదని ఆవిడ చేస్తుంది. ఈ ఆయుష్ కర్మఫలం ప్రకారం భగవాన్ తీర్థకరుడుగా ఉండేవాడు. పునర్జన్మ కూడా ఉండేది. ఈయన్ని హత్య చేయడం వీలు కాదు. ఈయన ఖచ్చితంగా ఎవరూ చంపలేరు కూడా. నిర్వాణం అయ్యేటప్పుడు ఆయనకు చావు సమీపిస్తుంది. వేరే విధంగా ఆయన్ని ఎవ్వరూ ఖచ్చితంగా ఏమీ చేయలేరు. ఇటువంటి నియమం ఎప్పుడూ ఉంది. ఎవరికైతే ఈ పునర్జన్మ ఉంటుందో వాళ్లకు ఈ జన్మలో ఆయుష్ కర్మఫలం పూర్తయితేనే వాళ్ళు నిర్యాణమై మోక్షానికి వెళతారు. అందుకని పార్షణ భగవాన్ ఈ విధంగా ఆయన ఆయుష్ కర్మఫలం ఎక్కువగా ఉన్నందువలన దాన్ని ముగించారు. కానీ ఆ పరిస్థితిలో భగవాన్ పార్షణకున్న పరిస్థితి ఉందే, అది ఎంతో అద్భుతమైనది, అందమైనది. పైనుంచి ఎన్నో దుర్మార్గాలు చేస్తూ ఉండేవాడు. అలాగే అతడు హత్య చేయాలని చూశాడు. కానీ ఎన్ని చేసినా భగవాన్ పార్షణకు ఏ కాస్త కూడా కమ్మట్ మీద కోపం అనేదే కలిగేది కాదు. ఆయనకు చెడు భావనే రాలేదు. పద్మావతి దేవి గాని ధరణియంత్ర దేవుడో ఈయన్ని కాపాడుతూ ఉండేవారు. ఆయన మీద ఎటువంటి ద్వేషాన్ని కూడా చూపించనేలేదు. ఇద్దరినీ ఒకే విధంగా చూశాడు. వాళ్ళు సమానమైన స్థితిలో ఉండి వీళ్ళని చూశారు. ఇద్దరూ ఒకే విధమైన ఉద్దేశంతోనే ఉన్నారు. ఇద్దరికీ మోక్షానికి వెళ్లే భావన సమంగా ఉండేది. ఈ విధంగా ఓర్పుగా ఉండి పార్షణ భగవాన్ని మనం మనసారా స్మరించుకోవచ్చు. ఆయనలాగా ఓర్పుని మనం ఎప్పటికైనా నేర్చుకోవాలని చెప్తున్నా. ఈ విధంగా మనం ఖచ్చితంగా అందరి ముందు జీవించి చూపాలని వేడుకుంటున్నాను. జై సచ్చిదానంద.